ఐవీఎఫ్ అనగానే చాలామంది కపుల్స్ కూడా పెయిన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పి, చాలా నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయని చెప్పి చాలామంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనగానే భయపడతారు. వాళ్ళకి డిఫరెంట్ కారణాల వల్ల చాలామంది డాక్టర్స్ ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ వాళ్ళకున్న ఒకే ఒక్క భయం అదేంటంటే, అరే ఐవీఎఫ్లో చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి, చాలా పెయిన్ ఉంటుంది అన్న ఒకే ఒక్క భయంతో చాలామంది వాళ్ళకు ఒక బేబీని ఎత్తుకోవాలి అనుకునే ఆ కళకి దూరంగా ఉండిపోతున్నారనమాట. సో అలాంటి కపుల్స్ అందరి కోసమని నేను ఒక గుడ్ న్యూస్ మీకు అందరికీ చెప్దామని చెప్పి వచ్చానండి. అదేంటంటే, మీరందరూ అనుకున్నట్టుగా ఈ ఐవీఎఫ్లో అంత పెయిన్ లేకుండా మినిమల్ పెయిన్తో, అంటే మినిమల్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్తో, పీపాస్ ప్రోటోకాల్ లేదంటే న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ అనే ఈ పద్ధతుల ద్వారా మనం ఐవీఎఫ్ చేసుకుంటే ఏంటంటే మనకి కాస్ట్ కూడా తగ్గుతుంది, మనకి ఇంజెక్షన్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పినట్టు మనకి కొత్తగా వచ్చిన 3 పద్ధతులు ఏంటంటే, ఒకటి పీపాస్, రెండవది మినిమల్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్, మూడవది న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ అన్నమాట. ఇందులో పీపాస్ అనే పద్ధతిని నేను ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి ఆ వీడియో చూడండి. ఇందులో ఈ వీడియోలో ఇప్పుడు నేను సెకండ్ పద్ధతి అదేంటంటే మినిమల్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కపుల్ ఎవరైతే బాగా భయపడుతూ ఉంటారో, అరే మాకు చాలా ఇంజెక్షన్స్ అయిపోతున్నాయి, ఇన్ని ఇంజెక్షన్స్ నేను తట్టుకోలేను, నా వల్ల కాదు, మేడం 2 లేదా 3 ఇంజెక్షన్స్ ఇచ్చి నాకు చేయగలరా అని చెప్పి అడుగుతుంటారనమాట. సో అలాంటి కపుల్స్ కోసం మినిమల్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ అనేది చేస్తామన్నమాట. సో అలాంటి వాళ్ళకి మనం నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ తగ్గిస్తాము, నెంబర్ ఆఫ్ డోసెస్ కూడా తగ్గిస్తాము. అలా నెంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ డోసెస్ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే, మనకు ఫైనల్గా వచ్చే ఎక్సైజ్ ఏదైతే ఉంటాయో అవి మనకు రెగ్యులర్గా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొన్ని తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎవరైతే ఒక బేబీ ఉన్నారు ఆల్రెడీ, వీళ్ళకి ఇప్పుడు ఇంకొక బేబీ కోసమే ట్రై చేస్తున్నారు అంటే, వాళ్ళకు ఒక 2 ఎంబ్రియోస్ వచ్చినా ఆల్రెడీ ఒక బేబీ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఫర్టైలే, అంటే ఒకసారి మనకు గర్భసంచి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది కాబట్టి మనకు నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు అసలే పిల్లలు లేని వాళ్ళకన్నా. ఒక బేబీ ఉన్న వాళ్ళకి సెకండ్ టైం ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళకి మనం మినిమల్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ అనేది ట్రై చేయొచ్చు. సెకండ్ టైం మనకి ఏదైనా ట్యూబల్ బ్లాక్ వల్ల కానీ లేదంటే ఇంకేదైనా ఇష్యూస్ వల్ల కానీ మీరు ఐవీఎఫ్ ట్రై చేశారు, న్యాచురల్గా ట్రై చేశారు కానీ కావట్లేదు, కానీ ఐవీఎఫ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఇంజెక్షన్స్ అన్నీ చూసి, అట్లాంటి వాళ్ళు హ్యాపీగా ఈ మినిమల్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్ అన్నది ట్రై చేయొచ్చండి. ఈ మినిమల్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్లో నంబర్ ఆఫ్ ఇంజెక్షన్స్ కూడా తక్కువ ఉంటాయి, కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది, అండ్ ఇంజెక్షన్ డోసేజ్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. అలా తక్కువ ఉండడం వల్ల మనకి నంబర్ ఆఫ్ ఎగ్స్ కొంచెం తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మనకు ఆల్రెడీ ఒక బేబీ ఉన్నారు కాబట్టి మీకు 2 ఎంబ్రియోస్ వచ్చినా కూడా మనం ఒక ఈటీ హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో ఇలా ఎవరైతే ఒక బేబీ ఉండి ఇంకో బేబీ కోసమని ట్రై చేస్తున్నారో, ఓన్లీ ఇంజెక్షన్ చూసి కాస్ట్ చూసి భయపడుతున్నారో, అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ట్రీట్మెంట్ చేస్తామండి. అలా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా టెన్షన్ పడి బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళని తప్పకుండా మా సెంటర్కి పంపించండి. కింద మా అపాయింట్మెంట్ నెంబర్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా ఉన్నాయి.